హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం విజయవాడ అయితే వెళ్తున్నాము. విజయవాడలో వచ్చేసి కల్కిలో యూజ్ చేసిన బుజ్జి వెహికల్ అయితే మన ట్రెండ్స్ మాల్కి అయితే వచ్చేస్తుందంట. అందుకని చెప్పి అయితే బయలుదేరుతున్నాం. ఇదిగోండి చూడండి, మంచి వర్షం అయితే పడుతుంది. వర్షంలో నా బండి అయితే వేసుకెళ్ళట్లేదు. ఇవాళ అయితే స్కూటీ అయితే వేసుకెళ్తున్నాను. ఫుల్ వీడియో అయితే చేయడం అయితే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ డైరెక్ట్గా బుజ్జి అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటని చెప్పి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరున్నా కానీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ పదండి, మీ అందరికి బుజ్జి అయితే చూపిస్తాను ఎలా ఉంది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 30th సండే అనగా మనకి విజయవాడలో ట్రెండ్స్ మాల్లో వచ్చేసి బుజ్జి కల్కి మూవీలో యూజ్ చేసిన ప్రభాస్ వెహికల్ బుజ్జి ఇక్కడ ట్రెండ్స్ మాల్లో అయితే మనకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. ఈ షో చూద్దాం అని చెప్పి అయితే విజయవాడ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ అయితే చూపిస్తాను బుజ్జి ఎలా ఉంది ఏంటని చెప్పి. పదండి, లెట్స్ గో. ట్రెండ్స్ మాల్కి అయితే వచ్చేసాను. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. వర్షంలో కూడా ఎంత క్రౌడ్ ఉందో, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ ఫుల్గా అయితే తడిసిపోయాను. ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నా కళ్ళని నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. దీనికి దగ్గరికి వెళ్తే కొద్దిగా నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది ఈ వెహికల్ మీద. ఇంత పెద్ద టైర్లతో అసలు ఇంత పెద్ద బాడీ భలే డిజైన్ అయితే చేశారు, చాలా బాగుంది. ముందుగా మీ అందరికి లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మొత్తము. అండ్ అలాగే నాకు ఈ లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన కల్కి టీమ్ అండ్ బుజ్జి టీమ్కి చాలా థ్యాంక్స్. ఇది చూడండి, అసలు ఇవి ఎంత పెద్ద టైర్లో ఈ హబ్లెస్ టైర్స్ అయితే చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలంది నాకైతే. ఇవి అసలు బుజ్జి చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. నా టైర్ అసలు టైర్ చూడండి ఎంత షోల్డర్కి అయితే ఉంది. నాకు వచ్చేసి ఇంత పెద్ద టైర్స్, హబ్లెస్ టైర్స్ అవి కూడా. డైరెక్టర్ అశ్విన్ మామ అసలు ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపి పారేసావు, తెలుగు ఇండస్ట్రీని. అసలు ఏమన్నా డిజైన్ చేసుకున్నావా, ఏమన్నా స్క్రిప్ట్ రైట్ రాసుకున్నావా, బాబా నీ గురించి ఏమన్నా చెప్పినా తక్కువే. ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు మాటలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ కల్కి సినిమా కోసమే ఈ వెహికల్ వచ్చి డిజైన్ అయితే చేశారు. ఈ డిజైన్ చేసింది కోయంబత్తూరు టీం అనమాట. ఈ కోయంబత్తూరు టీం వచ్చేసి మహీంద్రా అండ్ సిఎట్ వాళ్ళతో కలిసి జే మోటార్స్ అనే వాళ్ళు తయారైతే చేశారు మనకి ఈ వెహికల్. అసలు ఏమన్నా డిజైన్ చేసుకున్నారా వీళ్ళందరూ కలిసి. ఎంత బాగుందంటే అమేజింగ్గా ఉంది. ఈ టైర్లు పెద్ద పెద్ద టైర్లు చూస్తుంటేనే చాలా సూపర్గా ఉంది. ఈ వెనకాల రేర్ హబ్ వీల్ చూస్తే ప్రత్యేకంగా అంత ఇదిగా ఎందుకు తయారు చేశారంటే మనకి మూవీలో హైప్ రావాలన్నమాట. ప్రభాస్ తన చేతులతో తనే ఒక డిజైన్ అయితే చేసుకోవాలి కాబట్టి దీనికి కలర్ కానీ ఈ టైర్స్ కానీ ఇలా మోడిఫికేషన్ లాగా అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది చూడటానికి. దీని గురించి చెప్తుంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కల్కి టీమ్ అండ్ ఈ బుజ్జి టీమ్కి. ఈ కలర్ వచ్చేసి దీనికి ఇలా ఎందుకు పెయింటెడ్ చేశారనుకుంటున్నారా? మూవీలో వచ్చేసి మనకి ప్రభాస్ స్క్రాప్ నుంచి ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చి తయారు చేసుకుంటాడనమాట వెహికల్. అలాగే ఉండాలి, అలాగే లుక్ రావాలి కాబట్టి మనకి ఈ వెహికల్ వచ్చేసి
అలా కనిపించాలని చెప్పి ఈ డిజైన్తో పాటు కలరింగ్ కూడా ఇలా అయితే పెయింటెడ్ అయితే చేసుకున్నారనమాట. మీరు ఖచ్చితంగా మూవీ చూసి కింద రివ్యూ అయితే రాయండి. అండ్ అలాగే ఖచ్చితంగా థియేటర్లోనైతేనే చూడండి. నాకు తెలిసి అందరూ అయితే సినిమా ఇప్పుడు వరకు చూసేసి ఉంటారు. చూడని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, థియేటర్కి వెళ్ళి అయితే చూసేయండి. మనకి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే దీంట్లో అయితే రోల్ అయితే ఉందన్నమాట. ప్రభాస్, కమలా హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొని, దుల్కర్న్ అండ్ దిశా పత్ని, రామ్ గోపాల్ వర్మ, ఇలాగా చాలామంది అయితే ఉన్నారు ఈ మూవీలో. వచ్చేసి మీకు ఇండస్ట్రీలో మొత్తం అయితే జాయింట్గా అయితే చూడొచ్చు అనమాట ఈ మూవీలోనే. ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి అయితే చూడండి. నా వీడియో మీ అందరికి నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఎలా ఉందో అని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ అయితే వేసుకోండి ఒకటి.